హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. మెగా సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. బేబీ, మీ మమ్మీ మీ శోభచంద్ర పెద్దమ్మను చంపి ఉండకపోతే నువ్వు ఈ ఇంటికి వారసురాలివి అయ్యేదానివా అని చెప్పి గోరింటాకు అంటూ ఉంటుంది. అంటే మమ్మీ డాడీకి భార్య అవ్వటం కోసం ఇదంతా చేసిందా అని చెప్పి నక్షత్ర అడుగుతూ ఉంటుంది. అవును బేబీ, మీ మమ్మీ మీ డాడీని గాఢంగా ప్రేమించిందంట ఆ రోజుల్లో. కానీ సడన్గా మీ డాడీ మాత్రం శోభచంద్రను ప్రేమిస్తున్నానని చెప్పాడంట. తట్టుకోలేకపోయింది. ఆ సమయంలోనే శోభచంద్రను వేసేద్దామనుకుందంట. కానీ కుదరలేదంట బేబీ. అందుకే సమయం చూసి మీ డాడీ ఊర్లో లేని సమయంలో నిండు గర్భిణిగా ఉన్న ఆ శోభచంద్రను బొమ్మల ఫ్యాక్టరీలో పెట్టి తగలబెట్టేసిందంట అని చెప్పి గోరింటాకు అంటూ ఉంటే, అమ్మో, బొమ్మల ఫ్యాక్టరీలో తగలబెట్టిందా అని నక్షత్ర షాకింగ్గా అంటూ ఉంటే, ఏంటి బేబీ అంత షాక్ అవుతున్నావు? నిన్న మనమంతా కలిసి ఆ చెర్రీ గడిని చంపలేదా ఏంటి అని చెప్పి గోరింటాకు అంటూ ఉంటుంది. అది ఇది ఒకటే నా గోరింటాకు అని నక్షత్ర అంటూ ఉంటే, మీ మమ్మీ ఏమో మీ డాడీని దక్కించుకోవడం కోసం ఆ శోభచంద్రను చంపింది. నువ్వు అడ్డుగా ఉన్న చెర్రీని వదిలించుకోవడం కోసం చెర్రీనే చంపేశావు. ఏముంది బేబీ, రెండింటికి తేడా ఏం లేదు, ఇద్దరు క్రిమినల్సే అని చెప్పి గోరింటాకు అంటూ ఉంటుంది. పిని, ఇంకా చాలు, నోరు మూస్తావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే, చెప్పనివ్వు మమ్మీ, నీ నేర చరిత్ర ఏంటో, నీ క్రిమినల్ బ్రెయిన్ ఏంటో తెలుసుకుంటాను కదా అని నక్షత్ర అంటుంది. తెలుసుకొని ఏం చేస్తావే? మనం ఇలా మాట్లాడుకోవటం ఎవరైనా విన్నారంటే ఏమైనా ఉందా? నువ్వు నేను ఇన్ని రోజులు కష్టపడి చేసిందంతా కూడా వృధా అవుతుంది. ఇద్దరు ఇంట్లో నుంచి బయటకు వెళ్లాల్సి వస్తుంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే, అంత మాట అన్నావేంటమ్మాయి? నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే మరి నా పరిస్థితి ఏంటి అని చెప్పి గోరింటాకు అంటూ ఉంటే, మాతో పాటు నువ్వు కూడా అడుక్కుందులే పిన్ని అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే, చిచి, నేను అడుక్కోవడం ఏంటి? నేను నా దారి చూసుకుంటాను, నువ్వు నీ బేబీ అడుక్కోండి అని చెప్పి గోరింటాకు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదంతా కూడా దూరం నుంచి చెర్రీ చూస్తూ ఉంటాడు. ఆ రోజు శోభచంద్ర అత్తయ్యను చంపటమే కాకుండా ఈరోజు అదేదో గొప్ప పని అన్నట్టు గొప్పగా చెప్పుకుంటున్నారు కదా అని చెప్పి చెర్రీ మనసులో అనుకుంటూ ఉంటాడు. మీ ఇద్దరి సంగతి చెప్తాను అని చెర్రీ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు భూమి రెడీ అయ్యి కిందికి వస్తుంది. అమ్మ భూమి, ప్రసాదం చేయటం పూర్తయిపోయింది, పూజ చేస్తాను, ఇంటి ముందు ముగ్గు వేసి వస్తావా అని శారద అంటూ ఉంటుంది. సరే అత్తయ్య అని చెప్పి భూమి అంటుంది. ఇక భూమి ఇంటి ముందు ముగ్గులు వేస్తూ ఉంటుంది, రంగులు పోస్తూ ఉంటుంది. గగన్ దూరం నుంచి భూమిని చూస్తూ ఉంటాడు. సడన్గా భూమి దగ్గరకు వెళ్ళి భూమిని వెనక నుంచి గట్టిగా హాక్ చేసుకొని, భూమి అని చెప్పి అంటూ ఉంటే, ఏంటి బావా ఇంత పొద్దున్నే సరసాలు మొదలు పెట్టావు అని చెప్పి భూమి అంటూ ఉంటే, ఈ ముగ్గు ఎంత అందంగా ఉందో, నువ్వు కూడా అంతే అందంగా ఉన్నావు భూమి అని గగన్ భూమి బుగ్గలకు రంగు రాస్తూ ఉంటాడు. ఏంటి బావా, మన పండంటి కాపురానికి 12 సూత్రాల్లో ఇది లేదు కదా అని భూమి అంటూ ఉంటే, ఏయ్ భూమి, పద్దాకలా పండంటి కాపురం అన్నావనుకో ఊరుకోను అని చెప్పి గగన్ అంటాడు. సరే సరే బావా అని భూమి అంటూ ఉంటే, అప్పుడే శారద, అమ్మ భూమి ముగ్గు వేయటం పూర్తయిందా అని చెప్పి వస్తూ ఉంటే, బావా జరుగు బావా, శారద అత్తయ్య వస్తుంది అని చెప్పి భూమి అంటూ ఉంటే, సరే సరే అని చెప్పి గగన్ పక్కకు వెళ్ళి నుంచుంటాడు. ఏం చేస్తున్నారు ఇద్దరు ఇక్కడ అని శారద వచ్చి అడుగుతూ ఉంటే, నేను ముగ్గు వేస్తున్నాను, బావా ముగ్గు చూస్తున్నాడు అత్తయ్య అని చెప్పి భూమి అంటుంది. ఒరే గగన్, అందరూ స్నానం చేశారు, నువ్వు కూడా వెళ్ళి స్నానం చేసిరారా, పూజ మొదలు పెడదాం అని చెప్పి శారద అంటే, సరే అమ్మా అని చెప్పి గగన్ అంటాడు. ఇక పూర్ణి శివ కూడా రెడీ అయ్యి కిందికి వస్తారు. భూమి, నైవేద్యాలన్నీ దేవుడి దగ్గర పెట్టమ్మా, ఈరోజు నువ్వే పూజ చేయాలి అని శారద చెప్తూ ఉంటే, నేనెందుకు అత్తయ్య అని చెప్పి భూమి అంటుంది. ఈరోజు నీ పుట్టినరోజు, అందుకే నీ చేతుల మీద పూజ చేపిద్దామని అనుకుంటున్నానమ్మా అని శారద అంటుంది. సరే అత్తయ్య అని చెప్పి భూమి కిచెన్లోకి వెళ్ళి ప్రసాదం పూజకు కావలసిన అన్ని సామాన్లు కూడా తెచ్చుకొని పూజా మందిరం దగ్గర పెట్టుకుంటుంది. ఇక అప్పుడే గగన్ కూడా రెడీ అయ్యి కిందికి వస్తాడు. రారా గగన్, నీదే లేటు అని శారద అంటుంది. ఏంటమ్మా ఈరోజు నువ్వు పూజ చేయట్లేదా, భూమి చేస్తుందా అని గగన్ అంటూ ఉంటే, అవును గగన్, ఈరోజు భూమి పుట్టినరోజు, భూమి మనసు సంతోషంగా ఉండాలి, అందుకే భూమితో పూజ చేపిస్తున్నాను అని శారద అంటూ ఉంటే, సరే అమ్మా అని చెప్పి గగన్ అంటాడు. అమ్మ భూమి ఇక మొదలుపెట్టు అని శారద అంటూ ఉంటే, ఇక భూమి స్వామివారికి పూజ చేస్తూ అష్టోత్తరాలు చదువుతూ ఉంటుంది. ఇక గగన్ భూమి వైపు అలానే చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత స్వామివారికి పాట పాడుతూ ఉంటుంది. భూమి,
నిజంగా చాలా గ్రేట్ అని గగన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. భూమి లాంటి భార్యను నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ దేవుడా అని గగన్ మనసులో దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటాడు. ఇక పూజ పూర్తవుతుంది. దేవుడికి హారతి ఇచ్చి అందరికీ కూడా హారతి ఇస్తుంది. అమ్మ భూమి, ఈరోజు నీ పుట్టినరోజు, నువ్వు సంతోషంగా ఉండాలి, నువ్వు సంతోషంగా ఉంటే చూడాలని ఉంది అని చెప్పి శారద అంటూ ఉంటుంది. సంతోషంగానే ఉంటాను అత్తయ్య అని చెప్పి భూమి అంటుంది. సరే అమ్మా, నీ పుట్టినరోజుకి ఏం కావాలో కోరుకో అని చెప్పి శారద అంటుంది. నాకేం కావాలత్తయ్య అని భూమి అంటూ ఉంటే, ఒరే గగన్, నా కోడలు ఏమడిగినా కూడా తీర్చాలి అని శారద అంటూ ఉంటే, సరే అమ్మా, తను కోరటం నేను తీర్చకపోవటమా అని చెప్పి గగన్ అంటాడు. ఇంకేంటి భూమి అడుగు అని శారద అంటూ ఉంటే, నాకేం వద్దత్తయ్య అని భూమి అంటుంది. పర్వాలేదు భూమి, నీ మనసు సంతోషంగా ఉండటం కోసం నువ్వు ఏం కోరుకుంటున్నావో అది అడుగు అని చెప్పి గగన్ అంటాడు. అడిగాక కాదను కదా బావా అని భూమి అంటూ ఉంటే, కాదన్ను భూమి అని చెప్పి గగన్ అంటాడు. బావా, ఈరోజు నా పుట్టినరోజు, ఈ భూమి మీద మా అమ్మ ఎలాగూ లేదు, నీ పుణ్యాన మా అమ్మ వచ్చి నన్ను ఆశీర్వదించి వెళ్ళింది, అలాగే మా నాన్న ఆశీర్వాదం కూడా తీసుకోవాలనుకుంటున్నాను బావా అని భూమి అంటుంది. ఆ ఇంటికి వెళ్తావా అని గగన్ అంటూ ఉంటే, ఆ ఇంట్లో అపూర్వ అనే బ్రహ్మ రాక్షసి ఉంది, కానీ నా తండ్రి ఉన్నాడు, నా తండ్రి కోసం వెళ్ళక తప్పదు బావా అని భూమి అంటూ ఉంటే, అవునరా గగన్, ఎవరైనా పుట్టినరోజు నాడు తల్లిదండ్రుల ఆశీస్సులు కావాలనుకుంటారు. భూమికి ఈ భూమి మీద ఉన్నది వాళ్ళ నాన్న ఒక్కడే, అలాంటి తండ్రి ఆశీస్సులు లేకపోతే ఎలా చెప్పు అని చెప్పి శారద అంటూ ఉంటుంది. సరే అమ్మా, తను వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్తా అంటే పంపిద్దాం అని చెప్పి గగన్ అంటాడు. పంపిద్దామేంట్రా, నువ్వే దగ్గరుండి తీసుకెళ్ళి ఆశీర్వాదం ఇప్పించి తీసుకురా అని చెప్పి శారద అంటుంది. ఏం భూమి, నన్ను రమ్మంటావా అని గగన్ అంటూ ఉంటే, వద్దు బాబా, నేను వెళ్తాను అని చెప్పి భూమి అంటుంది. ఏమ్మా భూమి, గగన్ని తీసుకెళ్ళు అని శారద అంటూ ఉంటే, చెప్పాను కదా అత్తయ్య, అక్కడ అపూర్వ అనే బ్రహ్మ రాక్షసి ఉంది, తను అనుకున్నది సాధించటం కోసం ఆ సమయానికి ఏం సృష్టించినా సృష్టిస్తుంది, ఎందుకు బావను అక్కడికి తీసుకెళ్ళి ఇబ్బంది పెట్టడం, అందుకే నేనే వెళ్తాను అని చెప్పి భూమి అంటుంది. సరే, నీ ఇష్టమే మా ఇష్టం అని చెప్పి శారద అంటుంది. సరే అత్తయ్య, 2 minutesలో రెడీ అయ్యి నేను మా ఇంటికి బయలుదేరుతాను అని భూమి అంటుంది. భూమి, భోజనం టైం కల్లా ఇక్కడికే వచ్చేసేయి, నీకోసం వెరైటీస్ అన్నీ చేస్తాను, నీకు నచ్చిన ఫుడ్ తయారు చేస్తా అని శారద అంటూ ఉంటే, సరే అత్తయ్య అని చెప్పి భూమి అంటుంది. ఇక భూమి రెడీ అయ్యి శరత్చంద్ర ఇంటికి బయలుదేరుతుంది. ఈరోజు నాన్న ఆశీస్సులు తీసుకోవాలి, ఆ రోజు డ్రగ్స్ పెట్టింది, కుదిరితే ఆ అపూర్వని నాన్నకు తెలియచెయ్యాలి అని భూమి మనసులో అనుకుంటుంది. ఇంకా మరోవైపు శరత్చంద్ర శోభచంద్ర ఫోటోని చూసుకుంటూ బాగా డ్రింక్ చేస్తూ రూమ్లోనే కూర్చుండిపోతాడు. ఇక భూమి సంతోషంగా శరత్చంద్ర ఇంటికి వెళ్ళి నానా నానా అని చెప్పి పిలుస్తూ ఉంటే, రూమ్లో ఉన్న శరత్చంద్ర శోభచంద్రను గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటాడు. ఇదేంటి భూమి వచ్చింది అని అపూర్వ మనసులో అనుకుంటుంది. ఇంకా మళ్ళీ భూమి అపూర్వను చూసి కూడా నానా నానా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. అప్పుడు శరత్చంద్రకి భూమి పిలుపులు వినిపించి బయటికి వచ్చి, ఎందుకు వచ్చావు భూమి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఈరోజు నా పుట్టినరోజు నాన్న, నా పుట్టినరోజుకి మీ ఆశీర్వాదం కావాలి నాన్న అని చెప్పి భూమి అంటుంది. నా దేవత చనిపోయిందని నేను గుండెలు పగిలేలా బాధపడుతుంటే నీకు నా ఆశీర్వాదం కావాలా భూమి అని చెప్పి శరత్చంద్ర కోపంగా అంటూ ఉంటాడు. నానా, అమ్మ చనిపోయిన బాధ నాకు కూడా ఉంది నానా, కానీ కూతురు పుట్టినరోజు నానా, ఆశీర్వాదం ఇవ్వటానికి ఏమైంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఈ భూమికి మన శోభ అక్క చనిపోయిందన్న బాధ కొంచెం కూడా లేదు బావా, అందుకే ఇలా బిహేవ్ చేస్తుంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. అవును అపూర్వ, నువ్వు చెప్పింది నిజమే, అసలు నా శోభచంద్ర కడుపున ఈ భూమి ఎలా పుట్టిందో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి శరత్చంద్ర అంటాడు. అలా మాట్లాడకండి నాన్న అని భూమి అంటూ ఉంటే, ఇంకెలా మాట్లాడాలి అని చెప్పి శరత్చంద్ర అంటాడు. బావగారు, భూమి మీ ఆశీర్వాదం కోసం వచ్చింది, ఆశీర్వాదం ఇస్తే వెళ్ళిపోతుంది కదా, మాటలతో తన్నెందుకు హింసిస్తున్నారు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు. కేపీ, నువ్వు మాట్లాడకు అని చెప్పి శరత్చంద్ర అంటాడు. ఏమైనా మీ ఆస్తులు అడిగిందా, లేకపోతే మీ నుంచి ఏదైనా గిఫ్ట్ అడిగిందా, ఆశీర్వాదం మాత్రమే కదా అడిగింది అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటే, ఇక శరత్చంద్ర భూమి చేతిలో ఉన్న అక్షంతలను విసిరి కొడతాడు. దాంతో ఆ అక్షంతలు వెళ్ళి భూమి తల మీద పడుతూ ఉంటాయి. నానా, మీరు కోపంతో అక్షంతలు విసిరి కొట్టినా కూడా నాకు అవి ఆశీర్వాదాలయ్యాయి, థ్యాంక్స్ నానా అని చెప్పి భూమి అంటుంది. నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో భూమి అని చెప్పి శరత్చంద్ర అంటాడు. ఏ నాన్నా, నేను ఏం తప్పు చేశాను, ఏం పాపం చేశాను, నా మొహం చూడటానికి కూడా ఇష్టపడట్లేదు అని చెప్పి భూమి అంటుంది.
అపూర్వ నా మనసు అసలే బాలేదు, ఈ భూమిని బయటికి పంపించు అని శరత్చంద్ర అంటూ ఉంటే, ఏయ్ చెప్పేది అర్థం కావట్లేదా అని చెప్పి అపూర్వ అంటుంది. ఈరోజు నేను మా నాన్నతో మాట్లాడే వెళ్తాను అని భూమి అంటూ ఉంటే, బావా నువ్వు రూమ్లోకి వెళ్ళు, భూమిని నేను పంపిస్తాలే అని అపూర్వ అంటూ ఉంటుంది. ఇక దాంతో శరత్చంద్ర లోపలికి వెళ్తాడు. ఏంటే పుట్టినరోజు వంక పెట్టుకుని మళ్ళీ ఈ ఇంటికి వచ్చావు, ఏం తీసుకుపోదామని వచ్చావు అని చెప్పి అపూర్వ అంటుంది. నేను తీసుకెళ్లాలనుకుంటే ఎప్పుడో తీసుకెళ్లేదాన్ని అపూర్వ, నేను ఆశీర్వాదం కోసం మాత్రమే వచ్చాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. మా నాన్నతో ఒకే ఒక్కసారి మాట్లాడినివ్వు అపూర్వ అని భూమి అంటూ ఉంటే, మీ నాన్నే నీతో మాట్లాడినని వెళ్ళిపోయాడు, పో బయటికి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే, నేను వెళ్ళను, ఈరోజు మా నాన్నతో మాట్లాడే వెళ్తాను అని భూమి అంటూ ఉంటే, నీకు మంచిగా చెప్తుంటే అర్థం కావట్లేదు కదా అని అపూర్వ భూమి మెడపట్టి బయటకు గెంటేస్తుంది. అపూర్వ అపూర్వ అని భూమి పిలుస్తూ ఉన్నా కూడా అపూర్వ వినిపించుకోకుండా డోర్ లాక్ చేస్తుంది. ఇక ఇదంతా కూడా గగన్ దూరం నుంచి చూస్తూ ఉంటాడు. నాకు తెలుసు భూమి, నీకు ఇక్కడికి వస్తే అవమానాలే జరుగుతాయని, కానీ నీ సంతోషం కోసం కాదనలేకపోయాను అని గగన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఈ అపూర్వ చేసిన కుట్రలన్నీ కూడా మీ నాన్నకు తెలిసేలా చేస్తాను భూమి, నువ్వు సంతోషంగా ఉండేలా చేస్తాను అని గగన్ మనసులో అనుకొని తనకు తెలిసిన సాఫ్ట్వేర్ టెక్నిక్ని ఉపయోగించి శరత్చంద్రకి శోభచంద్ర కనపడేలా చేస్తూ ఉంటాడు. ఇక శరత్చంద్ర డ్రింక్ చేస్తూ రూమ్లో ఉండిపోతాడు. అప్పుడు శోభచంద్ర సడన్గా చంద్ర అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. శోభ శోభ ఈరోజే కదా శోభ నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయింది అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. నేను నిన్ను వదిలి వెళ్తే ఏమైంది చంద్ర, మన కూతురు భూమిని ఈ భూమి మీద నీకు గుర్తుగా ఉంచాను కదా చంద్ర అని చెప్పి శోభచంద్ర అంటూ ఉంటుంది. నువ్వు మన కూతురు భూమిని గుర్తుగా ఉంచావేమో కానీ మన కూతురు భూమి మాత్రం నా శత్రువైన గగన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది, నా పరువు తీసింది శోభ అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. చంద్ర నీకొక విషయం చెప్పాలి అని చెప్పి శోభచంద్ర అంటూ ఉంటుంది. ఏంటి శోభ అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. నేను ఎలా చనిపోయాననుకుంటున్నావు అని శోభచంద్ర అడుగుతూ ఉంటే, మన కంపెనీలో జరిగిన ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయావు అని చెప్పి శరత్చంద్ర అంటాడు. లేదు చంద్ర, నిన్ను దక్కించుకోవడం కోసం ఆ అపూర్వ నన్ను బొమ్మల ఫ్యాక్టరీలో పెట్టి తగలబెట్టేసింది అని చెప్పి శోభచంద్ర చెప్తూ ఉంటుంది. శోభ నువ్వు చెప్పేది నిజమా, లేకపోతే భూమిలాగా నువ్వు కూడా అపూర్వపై నిందలు వేస్తున్నావా అని చెప్పి శరత్చంద్ర అంటాడు. నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు చంద్ర, ఆ అపూర్వనే నన్ను బొమ్మల ఫ్యాక్టరీలో తగలబెట్టింది, నాకంటే ముందే ఆ అపూర్వ నిన్ను ప్రేమించింది, కానీ నువ్వు నేను ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నామని తెలిసి నా అడ్డు ఎలా తొలగించాలా, తను నీకు భార్య ఎలా అవ్వాలా అని ఆలోచించి నువ్వు లేని సమయం చూసి నన్ను చంపేసింది అని చెప్పి శోభచంద్ర చెప్తూ ఉంటుంది. నేను నమ్మలేకపోతున్నాను శోభ అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఆ అపూర్వ తన మత్తులో నిన్ను అలా మాయ చేసింది, తను చెప్పేదే నిజమని నమ్మేలా చేస్తుంది, అంతేకాదు మన కూతుర్ని దూరం చేయడం కోసం నీకు ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేస్తుంది, ఆ అపూర్వను ఇక నమ్మకు చంద్ర అని చెప్పి శోభచంద్ర చెప్తూ ఉంటుంది. నా దేవతను నా నుంచి దూరం చేసిన ఆ అపూర్వకు శిక్ష పడాల్సిందే, ఇప్పుడే ఆ అపూర్వకు శిక్ష విధిస్తాను శోభ అని చెప్పి శరత్చంద్ర కోపంగా అపూర్వ అపూర్వ అని చెప్పి బయటకు వెళ్తాడు. ఏమైంది బాబా, ఎందుకు అలా అరుస్తున్నావు అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. అపూర్వ నా శోభను చంపింది నువ్వే కదా అని చెప్పి శరత్చంద్ర అంటాడు. ఏమైంది బావా, శోభక్కను నేనెలా చంపుతాను బావా అని అపూర్వ అంటుంది. నువ్వే నా శోభను చంపావు అని చెప్పి శరత్చంద్ర అంటాడు. ఏంటి బావా అలా మాట్లాడుతున్నావు అని అపూర్వ అంటుంది. శోభ నాకు కనిపించింది, నువ్వే తన్ని బొమ్మల ఫ్యాక్టరీలో తగలబెట్టావని చెప్పింది అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఇక దాంతో ఇప్పటికీ నిజం తెలిసిందా బావగారు, ఆ రోజు ఈ అపూర్వ బొమ్మల ఫ్యాక్టరీలో నా చెల్లెమ్మను పెట్టి నా చేతే తగలబెట్టించింది, ఆ విషయం బయటపడితే నన్ను చంపేస్తారని మీరాకి నాకు పెళ్లి చేసింది, అంతేకాదు ఈ అపూర్వ చాలానే చేసింది అని కృష్ణప్రసాద్ అపూర్వ చేసిన తప్పులన్నీ కూడా శరత్చంద్రకు చెప్తూ ఉంటుంది. ఇక శరత్చంద్ర కోపంగా రూమ్లోకి వెళ్ళి గన్ను తీసుకొని వచ్చి అపూర్వకు గురి పెడతాడు. బావా ఏం చేస్తున్నావు బావా అని అపూర్వ అంటూ ఉంటే, నీలాంటిది ఈ భూమి మీద బతకడానికి వీల్లేదు అపూర్వ, నా కూతురు భూమిని నాకు దూరం చేశావు, నా శోభను నా జీవితంలో లేకుండా చేశావు, నీలాంటి దానికి శిక్ష పడాల్సిందే అని చెప్పి శరత్చంద్ర గన్ను తీసుకొని అపూర్వకు గురి పెడతాడు. అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.